నమస్తే. నేను సుధా. ఏ ప్రొఫెషన్లో అయినా ఆ ప్రొఫెషన్లో వాళ్ళు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడమే కాకుండా ముందు తరాలకు కూడా ఆదర్శంగా ఉండడం మంచిది అనేది మనందరికీ తెలిసిన అంశమే. సరే, ఈరోజు టంగుటూరి ప్రకాశం గారి జయంతి సందర్భంగా ఆయన్ని ఆదర్శంగా ఏ తరం పాలకులైనా తీసుకోవాలనుకున్నాం కదా. సరే, ఈ జనరేషన్ వాళ్ళు ప్రస్తుతం పాలకుల్ని ఏ రకంగా చూస్తున్నారు అనేది ఎన్నో సంవత్సరాల కిందట, దాదాపు మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు మేనల్లుడు ఉన్నాడు. వాడు థర్డ్ క్లాస్ అనుకుంటా చదువుతున్నది. థర్డ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకరోజు చెప్పడం జరిగింది. వాళ్ళ స్కూల్లో టీచర్ అడిగారట, ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఏమేమి అవుతారు అని. అడిగితే వీడును వీడి ఫ్రెండు మీ ఇద్దరం సీఎం అవుతామని చెప్పారట. సీఎం అవుతామని చెప్పారట వీళ్ళిద్దరు కూడా. వాళ్ళు ఎందుకని అడిగారట, చెప్పారట. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చెప్పారు, ఇలా చెప్పడం జరిగింది. వాడు నన్ను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కటి అడిగితే మా ఫ్రెండ్ నేను ఇట్లా చెప్పాము సీఎం అవుతామని అని అన్నాడు. ఎందుకని సీఎం అవుదాం అనుకుంటున్నావు అని అన్నాను. అంటే వాడన్నాడు, బోల్డ్ డబ్బులు వస్తాయి అన్నాడు. బోల్డ్ డబ్బులు ఏ ప్రొఫెషన్లో అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా వస్తాయి కదా, శాలరీ అనేది వస్తుంది కదా. అంటే శాలరీ కాదు, లారీలు డబ్బులు వస్తాయిట, చాలా డబ్బులు ఉంటాయిట మన దగ్గర, లారీలంత డబ్బులు ఉంటాయిట అన్నాడు. లారీలంత డబ్బులుంటాయి పాలకుల దగ్గర, పరిపాలన చేసేది డబ్బులు సంపాదించడానికి అనేది ప్రస్తుతం ఈ జనరేషన్లో ఉన్న ఆలోచన కాబోలు అనుకొని, అప్పుడు నేను ఒక అరగంట సేపు వాడికి క్లాస్ చెప్పడం జరిగింది. వాడికి ఏం అర్థమైందో అయితే తెలియదు, కానీ ఇప్పుడు ఆ పిల్లడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయి జాబ్లో ఉన్నాడు. అప్పుడప్పుడు ఈ సంఘటన గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాం, చిన్నప్పుడు సీఎం అవుతానన్నావు కదా అని. లారీలు డబ్బులు వస్తాయి పాలకులుగా ఎన్నిక కాబడితే అనేది పిల్లలకి గల ఒక ఆలోచన అన్నమాట. అంటే పరిపాలకుల స్థానంలో ఉన్నవాళ్ళు ముందు తరాలకి ఆదర్శంగా ఉండాలి అనేది ఇందుకే. ప్రస్తుతం జరుగుతున్నది రీత్యా వాళ్ళు స్కూల్లో క్లాసుల్లో అట్లా డిస్కషన్ చేసుకున్నారట. ఈ సీఎం పదవి అయితే ఇంత వస్తుంది, మనం ఆ ప్రొఫెషన్ అయితే ఇంత వస్తుంది అనే స్థాయిలో వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. కానీ డబ్బులు ఎక్కువ వచ్చేది కేవలం ఈ పాలిటిక్స్లో మాత్రమే అనే ఒక అభిప్రాయం వాళ్ళల్లో పడిపోయింది. ఇట్లాంటివి తొలగించి ప్రజలకి సంబంధించి కూడా వీళ్ళు ఉపయోగపడతారు, ప్రజా సేవకులు అనే నమ్మకాన్ని లీడర్స్ మాత్రమే కలిగించగలరు కూడా. మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ చేతుల ద్వారా లీడర్స్ మాత్రమే ఈ పిల్లల్లో గల ఆ నమ్మకాన్ని డబ్బు కోసం కాదు, మేము ప్రజాసేవ కోసం ఉన్నాము అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న లీడర్స్ మీద ఉంది.